మాత్రమే రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు ఒక కంపెనీ దీనిపైన ముగ్గురు నలుగురు సిడిపిలు వేసి ఆ తర్వాత టెక్నికల్ టీమ్ ఉంది, ఇంజనీర్స్ ఉన్నారు దాంట్లో ఒకసారి చెక్ చేసుకోండి. మేము ఇచ్చిన ఫార్ములా ఏంటి, దానికి ఎంత సక్సెస్ రేట్ వస్తుందో ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ బయట నుంచి ఆయన రీసెర్చ్ చేసి 22 years ఆయన లైఫ్ అండ్ బ్లడ్ పెట్టారు. ఈవెన్ ఆయన ఫ్యామిలీని పట్టించుకోకుండా దాని మీద 24/7 వర్క్ చేశారు. బీయింగ్ రిటైర్డ్ పెన్షనర్ తెలియదు. సో ఐ రిక్వెస్ట్ మీ ద్వారా ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కొంచెం పై లెవెల్కి వెళ్ళింది అనుకోండి. దీన్ని మన మీద దీని డబ్బులు సంపాదించడం చేయలేదండి. ఓన్లీ పబ్లిక్ కాజ్, పబ్లిక్ హెల్త్, ఎలా ఆరోగ్యం కాపాడుకోవాలి, ఈ మీరు చేసిన దాంట్లో ఇండియాలో ఒక 10% కంట్రోల్ అయింది అనుకోండి, చాలా హ్యాపీ. మాకు ఈ రోజు మీ ముందు ప్రెజెంట్ చేస్తున్నాను. అలాగే ఆర్టీసీ ఎండి కూడా ఒక లెటర్ పెట్టారు. ఎక్కడ ఏపీఎస్ ఆర్టీసీ వాళ్ళు దానికి స్పందించి ఫ్రీగా ట్రయల్ ప్లేసెస్ ఆర్టీసీ బస్కి వేయమన్నారు. అది కూడా మేము ఒక ఆర్టీసీ బస్సుకు వేసాము. ఆర్టీసీ బస్కి వేసాం. ఆర్టీసీ బస్సులో 80% పొల్యూషన్ తగ్గింది, 80%. అలాగే మొనాక్సైడ్ 95% తగ్గింది. ఇది చెక్ చేయడానికంటే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నుంచి ఒక వెహికల్ ఇన్స్పెక్టర్ ని వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఆర్టీసీ వాళ్ళు చేసి వాళ్ళు మిషన్స్ తెచ్చి వాళ్ళే చెక్ చేసి వాళ్ళ సర్టిఫికేట్స్ ఇచ్చారు. ఇది వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేట్. ఇక్కడ వెహికల్ ఇన్స్పెక్టర్ సిగ్నేచర్. ఇది మన పొల్యూషన్ చెక్. అంటే ఆర్టీసీ వాళ్ళు చేస్తే తప్పుగా చేస్తారు, మేము చేస్తే తప్పుగా చేస్తాం అంటే వాళ్ళ వెహికల్స్ తోనే వాళ్ళని పిలిపించి వాళ్ళ సమక్షంలో చేయించారు.